Today our message title is Put God First. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన టైటిల్ ఏంటంటే దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం. దాని మీద మనం ఈరోజు నేర్చుకోగలుగుతున్నాం. Please, anyone can read Romans chapter 12 verse 1. ఈరోజు మన గురించి ఏర్పాటు చేసిన వాక్య భాగం రోమీయులకు రాసిన గ్రంథం 12:1 అధ్యాయం. ఎవరైనా చదువుతారు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలార్చుకుంటున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Okay. Now I have a question for you. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. What are you doing with your life? మీ జీవితాలతో మీరు ఏం చేస్తున్నారు? Just think yourself. మీరు ఒకసారి దాని గురించి ఆలోచిస్తారనుకుంటున్నాను. Okay. Paul is urging the Romans to do something. పౌలు రోమీయులకు పురుగొల్పుతున్నాడు, మీరు ఏదో చేయాలి అని. You can see that in that scripture. మీరు అక్కడ రోమీయుల్లో మనం చూస్తున్నాము. And he is urging you to do something. అలానే మిమ్మల్ని కూడా ఏదో చేయమని పౌలు పురుగొల్పుతున్నాడు. It's not just the reception of knowledge. ఇది కేవలం జ్ఞానానికి సంబంధించినది కాదు. It's not just a collection of doctrines. ఎలాంటి సిద్ధాంతాలను సేకరించిన దాని మీద కాదు. It's not just wearing the right clothes మనం ఎలాంటి దుస్తులు ధరించుకున్నాం అన్న దాని మీద కూడా కాదు. or speaking the right speech. ఎలాంటి ప్రసంగాలను వింటున్నాం అన్న దాని మీద కూడా కాదు. And it's not just marrying the right person ఎలాంటి పర్సన్ ని మనం పెళ్లి చేసుకున్నాం అనేది కూడా కాదు. and acting the right way. ఎలాంటి రీతిగా మనం బ్రతుకుతున్నాం అన్న దాని మీద కూడా కాదు. Something far deeply. కానీ లోతు ఉంది, Far deeply. చాలా లోతు ఉంది ఈ విషయంలో. And far more costly. ఈ విషయం చాలా విలువైనది మనకి. Okay, now we can see that ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందాం. he is urging them to do something. పౌలు వారిని పురుగొల్పుతున్నాడు, ఏదో విషయం చేయాలి అని. And he is pleading with them to do something. ఆయన వారి పట్ల ప్రాధాన్యపడుతున్నాడు ఏదో చేయమని. What does it mean? దాని యొక్క అర్థం ఏంటంటే, Can you please read it once again? రోమా 12:1 అధ్యాయం మళ్ళీ చదువుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Okay. To present your body means మీ యొక్క శరీరాన్ని ఇక్కడ ఉంచడం అంటే every part of you. ప్రతి ఒక్క అవయవాన్ని దేవుని యందు ఉంచడం. You would think that he would say, ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, present your heart. మీ యొక్క హృదయాన్ని కూడా ఇక్కడ ఉంచండి. Or that he might say, present your mind. అలానే మీ యొక్క ఆలోచనలు కూడా ఇక్కడ ఉంచండి అని. Okay. But what you have to understand is that in Hebrew, హెబ్రూ భాషలో మనం ఏమైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నామంటే, when it comes to mind, మన యొక్క ఆలోచన కానీ మన యొక్క మైండ్ దగ్గరికి వస్తే there is no disconnect between two things. మైండ్ కి మరియు ఏదో విషయానికి ఒక అనుసంధానం ఉంది. అవేంటంటే, Your heart function is as though it were the very control center of every aspect of your being. మన యొక్క శరీరము, మన యొక్క శరీర భాగాలైన అవయవాలు అన్ని ఒక పనితీరుగా, ఒక పని మీద ఫంక్షన్ గా కరెక్ట్ గా జరుగుతున్నాయి అంటే దానికి కేంద్రంగా మన హృదయం ఉంది కనుక. This is the connection between heart and mind. ఇదే ఒక మైండ్ కి మరియు హృదయానికి ఉన్న అనుసంధానం. Okay. If God has your heart, దేవుని చేతిలో మీ యొక్క హృదయం ఉంటే he will have your body. మీ యొక్క శరీరం కూడా ఆయన చేతిలో ఉన్నట్టే. If he has your body, ఒకవేళ మీ శరీరం దేవుని చేతిలో ఉంటే as well as he has your heart. అలానే మీ యొక్క హృదయం కూడా ఆయన చేతిలో ఉన్నట్టు. If he has your heart, ఒకవేళ దేవుని చేతిలో మీ యొక్క హృదయం ఉంటే he will have your mind. మీ యొక్క మైండ్ అనేది కూడా దేవుని యొక్క చేతుల్లో ఉన్నట్టు. And your thoughts. మీ యొక్క ఆలోచనలు. And if he has your heart, ఒకవేళ దేవుని చేతిలో మీ యొక్క హృదయం ఉంటే he will have your eyes, మీ యొక్క కళ్ళు గాని, ears, మీ యొక్క చెవులు గాని, and mouth. మీ యొక్క నోరు గాని, And he will have your hands, మీ యొక్క చేతులు and your feet. మీ యొక్క కాళ్ళు కూడా ఆయన చేతిలో ఉన్నట్టే. They will be set in motion with a great and a holy posture. ఇవన్నీ వాటి యొక్క పనితీరులో అవన్నీ
జరగాలి అని అంటే ఇవన్నీ దేవుని చేతిలో ఉండాలి. and to respond appropriately to the person and the work of Christ. దేవుని యొక్క పని చేయాలి అంటే ఇవన్నీ సరైన రీతిలో నడవాలి. ఇవన్నీ నడవాలి అంటే దేవుని చేతిలో మనం ఇవన్నీ పెట్టాలి. Okay. Now we can see the scripture. What Paul is urging to do something, right? ఇక్కడ పౌలు ఎవరిని ఏమని పురుగొలుపుతున్నాడంటే, He urging you to do what? మిమ్మల్ని కూడా పురుగొలుపుతున్నాడు. ఏంటంటే మీరు ఏదో చెయ్యండి అని. What is it? అసలు అదేంటి? Present your bodies a living and holy sacrifice. ఇక్కడ మనం చూసుకున్న దాన్ని బట్టి పరిశుద్ధములు దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకొనుడి అని చెప్పినట్టు మీరు కూడా పౌలు చెప్పినట్టు మీరు కూడా మీ శరీరాలను దేవుడికి సమర్పించుకోండి. Okay. Now we will talk about it in a minute. దీని గురించి మనం ఒకసారి మాట్లాడతాం. But first let's look at something. మరి వేరొక దాని గురించి మనం ముందు మాట్లాడదాం. He is asking you to give away that which is more important to a reasonable being. మీరు బ్రతికి ఉండడానికి, మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దానిని గాడ్ కి సాక్రిఫైస్ చేయండి అని చెప్తున్నాడు. To lay down every aspect of who you are. మీ యొక్క జీవితాన్ని మీరు ఏమనుకుంటున్నారో మీ యొక్క జీవితం గురించి దానిని దేవుని కాళ్ళ దగ్గర విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. Every part of your physical being. ప్రతి ఒక్క శారీరకానికి సంబంధించిన ప్రతిదైనా సరే ఏదైనా సరే దేవుని యందు విడిచిపెట్టమని చెప్తున్నాడు. Every plan. ప్రతి ఒక్క ప్రణాళికను, every desire to offer it as a sacrifice to God. మీ యొక్క కోరికల నిమిత్తమైనా సరే దేవుని కాళ్ళ ఎదుట మీ యొక్క కోరికలైనా సరే మీరు విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. You can please see that he is asking you to do, to give the greatest thing you could possibly give. మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే ప్రాధాన్యంగా చూసుకుంటున్నారో దానిని దేవుని కొరకు త్యాగం చేయమని చెప్తున్నాడు. Now for a moment when I read this, ఎప్పుడైతే దీన్ని నేను చదువుతున్నానో అప్పుడు I found this to be challenging. ఇది నాకు ఒక సవాలులా అనిపించింది. That is right? It would be a challenge to give everything, to give every reasonable thing to sacrifice God. మన జీవితంలో ఉన్న ప్రాధాన్యత కలిగిన ప్రతిదీ దేవుని యందు మనం విడిచిపెట్టాలంటే అది మనకు ఒక సవాలులానే ఉంటుంది. Are you accepting or not? మీరు దాన్ని నమ్ముతున్నారా లేదా? Yes, it will be a challenge to us. ఇది ఒక పెద్ద సవాలులా ఉంటుంది మనకి. Okay, so many times we use the phrase put God first. మనం చాలా దశల్లో విన్నాము దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం మీద. But what does it really mean? దాని యొక్క అర్థం ఏంటి? I believe it means only what we had before. ముందు మనం చదువుకున్న దాన్ని బట్టే నేను దీన్ని నమ్ముతున్నాను. ఏంటంటే మన శరీరానికి మనకి ఏదైతే ప్రాధాన్యత ఉందో దానిని దేవుని గురించి త్యాగం చేయడం అనేదే మనం దేవునికి మొదటగా ప్రాధాన్యత ఇస్తున్నామని అర్థం. Putting God first means దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అంటే you give away the greatest thing you could possibly give. మీ యొక్క జీవితంలో ఏదైతే ప్రాధాన్యత ఉందో దానిని దేవునికి త్యాగం చేయడం. Your body as a living sacrifice. ఇక్కడ చూసుకున్నట్టు సజీవ యాగముగా మన శరీరాలను దేవుడికి త్యాగం చేయాలి అని చెప్తున్నారు. Now if you look at some of the Christian missionaries of old, మనం చూసుకుంటే చాలా మిషనరీస్ ఉన్న లైఫ్, వాళ్ళ యొక్క లైఫ్ ని మనం చూస్తుంటాం. You will see that they literally sacrifice themselves for the gospel of God. దేవుని సువార్త కొరకు వారి యొక్క జీవితాలను తాను త్యాగం చేసుకున్న వారిని కూడా చాలా మందిని మనం చూస్తుంటాం. By sacrificing themselves, వారు త్యాగం చేసుకుంటూ, this includes everything from giving up their trained professions, selling their positions and living to preach the gospel of Jesus Christ. తను త్యాగం చేసుకోవడం అంటే వారి యొక్క వృత్తినైనానేమి వారి యొక్క ఏ స్థానంలో అయినా సరే వారు తాను త్యాగం చేసుకున్నారు. దేని నిమిత్తం? సువార్త చేయడానికి మాత్రమే దేవుని కొరకు వారి యొక్క జీవితాలను వారు త్యాగం చేసుకున్నారు. Even if that put them in danger. దాని వల్ల వారికి అపాయం కలిగినను వారు దేనికైనా సిద్ధపడి దేవునికి త్యాగం చేసి వారి జీవితాల్లోకి వచ్చున్నారు. Okay, now back to what we read.
మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం ఏదైతే చదువుకున్నామో దానికి. But before that, దానికన్నా ముందు I have said this many times that Satan is a liar. Jesus says so. దేవుడు చెప్తున్నాడు సాతాను అబద్ధీకుడు అని. Sometimes even though he's a liar, ఒక్కొక్కసారి తను అబద్ధాలు చెప్పినైనను he will say what is true. కానీ ఒక్కొక్కసారి తను నిజాలు కూడా చెప్తాడు. And then of course twist the truth. అలానే సాతాను ఏం చేస్తాడంటే నిజాన్ని అబద్ధం కూడా చేయగలడు. For example, ఉదాహరణగా చూసుకుంటే when Job was tested, యోబు గురించి మీ అందరికీ తెలిసిందే. యోబు శోధింపబడ్డాడు. first of all he was being tested by all those things around him. తన జీవితంలో ఎలా శోధింపబడ్డాడు, తన చుట్టూ ఉన్న వాటి బట్టి తను శోధింపబడ్డాడు. We can read the scripture, Job chapter 1 verse 10 to 12. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువుకుంటే, యూదు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థ భక్తుడను న్యాయవంతుడై దేవుని 10 నుండి 12 10 నుండి 12 నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తువి కదా. నీవు అతని చేతి పనిని దీవించు చుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును ముక్తిని ఎడల అతడి నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. Okay, if you can see this, Satan got commanded from Christ. What is it, right? What is it mean? He will have all rights on his body. సాతాను ఏం చెప్తున్నాడంటే యోబు యొక్క శరీరం మీద తనకు అధికారం ఉంది అని చెప్తున్నాడు. But not his soul. కానీ ఆత్మ మీద తనకి అధికారం లేదు, ప్రాధాన్యత లేదు అని చెప్తున్నాడు. But then Satan said something that was right. కానీ అక్కడ సాతాను నిజమే కదా చెప్తున్నాడు. But his body. తన యొక్క శరీరాన్ని తాకొచ్చు, Touch his body. తన యొక్క శరీరాన్ని తాకొచ్చు అని చెప్తున్నాడు. The most precious thing to a man, to a woman, to a human being, చాలా విలువైన విషయం ఏంటంటే ఒక పురుషునికైనను ఒక స్త్రీకైనను మానవాళి మొత్తానికి ఏది ఒక విషయం ఉంది, అది ఏంటంటే, and that is what Paul is saying here. ఇక్కడ పౌలు చెప్తున్నదే, He is saying to present your body a living and holy sacrifice to God. మీ యొక్క శరీరాలను దేవునికి సజీవ యాగముగా త్యాగం చేయాలి అని పౌలు మనకి చెప్తున్నాడు. When we look into Job's life, ఎప్పుడైతే మనం యోబు యొక్క జీవితాన్ని చూస్తున్నామో, Paul is saying present your body as a living sacrifice. తన యొక్క శరీరాన్ని దేవునికి త్యాగం చేయమని చెప్తున్నాడు. But Satan taking full commandments on Job's body. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే అక్కడ తన యొక్క శరీరం మీద అన్ని ఆజ్ఞలను తను తీసుకుంటున్నాడు. Paul is saying nothing less than పౌలు ఏం తక్కువేం చెప్పడం లేదు. what Christ said. దేవుడు ఏం చెప్పాడంటే, When he said the greatest commandment is that దేవుడు మనం చెప్పిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, you shall love the Lord your God with all your heart, soul, mind and strength. మన యొక్క ఆత్మతోను మన యొక్క శరీరంతోను మన యొక్క ఆలోచన నిమిత్తము దేవుడిని ప్రేమించాలి అని. He is not using the terminology in order to divide up all the human psyche. ఇక్కడ దేవుడు మనస్తత్వమైన విభజన చేయడం లేదు, కానీ He is piling one term upon another ఒక వచనం నుండి ఇంకో వచనానికి వరుస క్రమంలో అమర్చుకుంటూ, in order to let you know that ఈ యొక్క క్రమంలో మనం నేర్చుకునేది, you ought to love God with everything that you have. మీ దగ్గర ఏమైతే ఉందో, మీరు ఎలా ఉన్నారో దాని నిమిత్తమే దేవుడిని ప్రేమించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ Nothing is left out because nothing is sacred. ఏది విడిపింపదు కనుక ఏది పవిత్రమైనది కాదు. Now if you have believed in Christ, మీరు ఒకవేళ దేవుడిని నమ్మి ఉంటే, if you belong to Christ, మీరు దేవునికి సంబంధించిన వారు,
Everything belongs to Him. మీ యొక్క ప్రతిదీ దేవునికి సంబంధించినదే. And everything is becomes holy. ప్రతిదీ దేవునికి సంబంధించినదే. Everything is holy. ప్రతిదీ పరిశుద్ధమైనదే. Whether it be something physical, అది ఒక శరీరానికి సంబంధించినదైనను, whether it be a thought, ఒక ఆలోచనకు సంబంధించినదైనను, whether it be a movement in time, మీ యొక్క కదలికనైనను, it belongs to God. ఇవన్నీ దేవునికి సంబంధించినవే. And we have to offer to Him. మనం వాటిని దేవునికి సమర్పించుకోవాలి. It is the most precious thing we can do. ఇదే చాలా గొప్పదైన విషయం ఏదైతే ఉంది అంటే మనం మన శరీరాన్ని నిమిత్తం దేవునికి త్యాగం చేయడం. But then again, is it, what do I mean by that? ఇదే అనుకుంటున్నామా నిజంగా మనం ఏదైతే నేర్చుకుంటున్నాం అనేది? Of course it is. Yes, ఇది నిజం. But let's think. మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం. Let's put it in its proper context. ఒక సరళమైన సారాంశంలో దీన్ని ఉంచితే, You are young and strong. మన యవ్వనస్తులం, మరి బలమైన వారం. You will soon be old and weak. కానీ మనం కొద్ది కాలం తర్వాత ముసలి వాళ్ళం అయిపోతాం, అలానే బలహీన పడిపోతాం. You may possess many talents. మనకి చాలా టాలెంట్స్ ఉన్నాయి ఇప్పటికీ. Death will take them from you. కానీ మరణం అనేది వాటి నుండి మనల్ని వేరుపరుస్తుంది. You may have many resources on this planet. మన ఈ భూమి మీద మనకి చాలా వనరులు ఉన్నాయి. Death will again snatch them away from you. మరణం వాటి నుండి మనల్ని దూరం చేస్తుంది, మనం తీసుకుపోతుంది. You are going to lose your life. మీ జీవితాన్ని మీరు కోల్పోతారు. You are going to lose it. మేబీ మీరు మీ జీవితాలను కోల్పోవచ్చు. But are you going to lose it for something worth it? ఏమీ లేని దాని గురించి మీరు మీ జీవితాన్ని కోల్పోవాలనుకుంటున్నారా? You are going to sacrifice your life for something but not noble. గొప్పదైనది కాకుండా నార్మల్ గా ఉన్న వాటి గురించి మీరు మీ జీవితాన్ని కోల్పోవాలనుకుంటున్నారా? No, right? కోల్పోవాలనుకుంటున్నారా? దేని నిమిత్తం? ఏమీ లేకుండానో? లేదు కదా. One of things in philosophy is that ఫిలాసఫీ బట్టి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. a rational being will always be driven by the highest motive. హేతుబద్ధమైన జీవితాన్ని జీవించడానికి Driven by the highest motive. మన నడవడికను మనం ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటున్నాం. అధిక ప్రేరణతో మనం నేర్చుకోవాలి. Are you being driven by highest motive? మీరు గొప్ప ప్రేరణతో కలిగి ఉన్నారా? Are you giving your life for something worthwhile? మీరు మీ జీవితాన్ని దేని గురించైనా త్యాగం చేయాలనుకుంటున్నారా? పనికొచ్చే దాని మీద ఏ విషయంలోనైనా మీరు త్యాగం చేయాలనుకుంటున్నారా? Or for something less? లేకపోతే ఏమీ లేని దాని గురించి త్యాగం చేయాలనుకుంటున్నారా? Or something temporary? కొంతకాలం గురించే మీరు బ్రతకాలనుకుంటున్నారా? You gotta offer your life as a sacrifice to something. కానీ మీ యొక్క జీవితాన్ని మీరు ఏదో ఒక విషయంలోనైనా మీరు త్యాగం చేయాలి. I suppose living for nothing is offering yourself to that nothing. మీరు ఏమీ లేని దాని గురించి త్యాగం చేయడం కన్నా ఏదో ఒక గొప్ప విషయం గురించి త్యాగం చేయడం అనేది చాలా గొప్పది. I hope it will be our Lord Jesus Christ. నాకు తెలిసినంత వరకు అది దేవునికి మన జీవితాన్ని త్యాగం చేయడం అనేది గొప్ప విషయం. But if you know Christ, మీకు దేవుడి గురించి తెలియకపోతే, దేవుని గురించి తెలిస్తే you are called to give your life to Him. మీరు మీ జీవితాలను దేవుడికి సమర్పించుకుంటారు. Now here's a question. మీ అందరికి ఒక ప్రశ్నించాలనుకుంటున్నాను. We need a motive. మనకి ప్రేరణ కావాలి కదా. We need a motive, right? మనకి ప్రేరణ ఖచ్చితంగా ఉండాలి. We need an engine. మనకు ఒక ఇంధనం ఉండాలి. We need something to drive us. మనల్ని ముందుకు నడిపించడానికి మనకు ఒక మాదిరి కలిగిన ఒక నాయకుడు ఉండాలి. Because every one of you, if you are a believer, you will say this. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విశ్వాసులు అయితే దీన్ని చెప్పండి. Yes, I should give my life to Christ. నా జీవితాన్ని నేను దేవునికి ఇస్తున్నాను. I know. నాకు తెలుసు. I should give my life to Christ. నా జీవితాన్ని నేను దేవునికి ఖచ్చితంగా ఇస్తాను. Even to some degree,
ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ I know how to give my life to Christ. నా జీవితాన్ని దేవుడికి ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. But కానీ here's the problem. ఇక్కడ ఒక సమస్య ఉంది. The problem is, ఆ సమస్య ఏంటంటే which I want to do, ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో I seem unable to do. కానీ దాన్ని నేను చేయలేకపోతున్నాను. I seem lack of motivation, ఎందుకు అంటే దాని గురించి నాకు ప్రేరణ లేదు కాబట్టి, the strength of will, అది నాకు సంకల్ప బలం కూడా లేదు కాబట్టి, the power to do it. అండ్ అలానే శక్తి కూడా లేదు కాబట్టి, That's why we still here. అందుకే మనం ఇంకా ఇక్కడే ఉండిపోయాం. We are not the people of gospel అందుకే మనం సువార్త చేయడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. because we lack of motivation, ఎందుకంటే మనకి కావాల్సిన ప్రేరణ లేదు కాబట్టి, because we lack of the strength of will. మనకి సంకల్ప బలం గాని శక్తి గాని లేదు కనుక మనం ఇంకెక్కడే ఉండిపోతున్నాం. Well, Paul tells us what his power is. అలా దాని గురించే పౌలు ఏం చెప్పాడంటే, Because he tells them, present your bodies a living and holy sacrifice. అదే పౌలు ఏం చెప్తున్నాడంటే మీ యొక్క జీవితాలను మీ యొక్క శరీరాలను దేవునికి సమర్పించుకోండి అని చెప్తున్నాడు. Acceptable to God, which is your spiritual service of worship. దేవుణ్ణి మనం యాక్సెప్ట్ చేసేసి మనలో మనం అనుసంధానం చేసుకుంటూ దేవుణ్ణి సువార్తకై మనం ప్రేరణ కలిగి ఉండాలి, ఆరాధించడానికి ప్రేరణ కలిగి ఉండాలి. And he tells them how. పౌలు ఎలా చేయాలనేది చెప్తున్నాడు. It's only because of God's mercy. ఇది కేవలం దేవుని యొక్క కృపను బట్టి. But this is the key. ఇది ఒక తాళం చెవి అన్నమాట మనకి. And every person I have ever studied in history, this has been the key. మనం చాలా క్రైస్తవ జీవితాలలో చూసుకుంటే, చరిత్రలో చాలా క్రైస్తవ జీవితాలను చూసుకుంటే అక్కడ కూడా వారు ఏంటి దేవుని యొక్క కృపను బట్టి అనే తాళం చెవి ద్వారా వారు దేవుని యందు భయభక్తులు కలిగి సువార్త చేయడానికి ముందుకు వెళ్ళారు. When you look down through 2000 years of Christian history, 2000 సంవత్సరాల క్రితంగా క్రైస్తవ జీవితాలను చూసుకుంటే, and you read those biographies, marvelous biographies about men and women who were willing to live and die for Jesus Christ. చాలా చరిత్రలో మనం చాలా చదివి ఉంటాం. ఎవరెవరైతే అది స్త్రీ అవని పురుషులు అవని ఎవరైతే దేవుని గురించి వారి యొక్క జీవితాలను త్యాగం చేసి దేవుల్లో ఎదిగారు, వారు చావైనా బ్రతికైనా దేవుడే అనుకుని బ్రతికి ఉన్నారు. You look at them and you see so many differences in personality, వారి మధ్య శారీరక వ్యత్యాసాలు చాలా ఉన్నప్పటికీ, in denominational affiliation, డినామినేషన్ గానీ ఎలాంటి డిఫరెన్స్ గానీ ఉన్నప్పటికీ, even in some cases difference in doctrines, వారి సిద్ధాంతాల్లో తేడాలు ఉన్నప్పటికీ, but as I studied their lives, కానీ వాటిని మనం చదువుతున్నప్పుడు I found certain things in common, and above them all was ease. నేను కామన్ గా ఒక విషయాన్ని కనుక్కున్నాను. అదేంటంటే all of them were driven by the mercies of God. వాళ్ళందరూ దేవుని యొక్క కృపను బట్టి మంచి నడవడిక కలిగి ఉన్నారు. Okay, I have another question for you. మీ అందరికి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. What does the Christian of today look like? ఇప్పుడు క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి? We saw what were the lifestyle of previous Christians. అప్పట్లో ఉన్న క్రైస్తవ జీవితాలను చూసుకుంటే, But what is the Christianity of today's life? ఇప్పుడు క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి? And what should the Christian of today look like? ఇప్పుడు క్రైస్తవ జీవితాలు ఏం చేస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి? These are two different questions, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది, which can have two different answers depending on who you ask. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కలిగిన సమాధానాలు కూడా ఉన్నాయి, ఎవరినైతే మీరు అడుగుతున్నారు. Now the Bible says in 1 Peter chapter 2 verse 21, పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 21 వచనం చూసుకుంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమున కనబడలేదు.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. Okay. Listen to this closely. దీన్ని జాగ్రత్తగా వినండి. Because Christ suffered for you and me, దేవుడు నీ గురించి నా గురించి తన్ని తాను బాధించుకున్నాడు. leaving us an example that we should follow in his steps. దేవుడు మనకి ఒక మాదిరిగా ఈ జీవితాన్ని ఇక్కడ విడిచిపెట్టి మన గురించి వెళ్ళిపోయారు. I believe that నేను నమ్ముతున్నాను this is the true Christianity, following the example of Jesus Christ. ఇదే నిజంగా మనం నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుడు ఏ మాదిరిగా అయితే మనల్ని మానవులు ఎలా ఉండాలనేది చెప్పారో దాని నిమిత్తం మనం ప్రయాణిస్తేనే అదే నిజమైన క్రైస్తవ్యం అంటారు. Jesus Christ left heaven for earth to die for our sins. దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచి మన పాపాల నిమిత్తం అక్కడ విడిచిపెట్టి ఇక్కడ మన గురించి మరణించాడు. He put the church before himself. సంఘం ముందు తను తగ్గించుకున్నాడు. He obeyed God's will. తండ్రి అయిన దేవుని యందు తను తగ్గించుకుని ఉన్నారు. He lived the life of purpose. తను ఒక పర్పస్ మీద బ్రతికి ఉన్నారు. A purpose that can be summed up with these words in Luke chapter 22 verse 42. A purpose. ఆ పర్పస్ ఏంటంటే లోక సువార్త 22 chapter 40 verse 42. 22వ అధ్యాయం 42వ వచనం చదువుతాను. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించను, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. Okay. When we get to such a place that this is what I believe to be a true Christianity. ఈ స్థాయిలోనే ఒక క్రైస్తవుడు ఎలా ఉన్నాడు అంటే Now I would like to encourage you to take the following steps. మిమ్మల్ని నేను ఇప్పుడు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీకు ఇంకా నేను కొన్ని స్టెప్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. So that you can make sure you're marching forward. దీన్ని మనం ఒక ప్రణాళికబద్ధంగా చేయాలని అనుకుంటున్నాను. And living a life that pleases to God. దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటున్నాను. To begin with, we all need to live lives where God is first. మన యొక్క జీవితాలని మనం మొదటి పెట్టాలి. ఎలా అంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళ మనం మన జీవితాలని మరలా కొనసాగించాలి. You and I need to believe. I need to live a life that places God above everything. You and I need to మీకు మరియు నాకు కూడా live a life మనం బ్రతకాలి అంటే that places God above everything. మన యొక్క స్థలాలనైతేనేమి ఎక్కడైనా సరే దేవుడు మన మీద ఉండాలి. Place God before everything. మన ముందు దేవుడు ఉండాలి. And now we can read the scripture Luke chapter 9 verse 23-24. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 23 and 24. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరేవాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. Okay. This reminds me of one song. దీనిని చదువుతుంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది. And that says, అదేంటంటే I won't sing, don't worry. నేను దాన్ని పాడాలనుకోవట్లేదు, మీరేం భయపడకండి. Jesus in morning, వెగునే దేవుడిని, Jesus in noon time, మధ్యాహ్న సమయంలో దేవుడిని, Jesus when the sun goes down. సాయంత్రకాలంలో దేవుడిని ఆరాధించాలి అనేది, ప్రతి ఒక్క సమయంలోనే దేవుడిని ఆరాధించాలి అనే పాట నాకు ఈ వచనం చదువుతుండగా గుర్తొచ్చింది. To me this means దీని యొక్క అర్థం ఏంటంటే living a life where you are completely consumed by the Lord's presence. దేవుని యొక్క ప్రత్యక్షతను మనం అనుకూలముగా ప్రతి విషయంలోనూ మనం అన్వయించుకుంటున్నామా,
by His word or by His Holy Spirit. దేవుని యొక్క వాక్యం ద్వారా మరియు ఆయన యొక్క పరిశుద్ధత ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం దాన్ని ప్రత్యక్షంగా అన్వయించుకుంటున్నాం. It doesn't mean you neglect your day-to-day responsibilities. అలా అని మీరు మీ యొక్క నిరంతరం చేసే పనులను నెగ్లెక్ట్ చేయమని చెప్పడం లేదు. Because you are in prayer 24/7. మన అందరం 24/7 ప్రార్థనలు చేస్తూ ఉండం. No, right? 24/7. It's not possible. 24/7 మనం ప్రార్థన చేస్తూ ఎలానో ఉండలేం. It simply means that దీనికి అర్థం ఏంటంటే your mind is constantly fixed on Jesus. మన యొక్క మైండ్ అనేది ఖచ్చితంగా దేవుని యందు అంటుకడబడి ఉండాలి. You are either quickly meditating on a verse, ఏదైనా వచనం మీద మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, as you are making breakfast, మీరు బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు కానీ, or you are worshiping and praising while you are in driving, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, ఇలాంటి ప్రతి ఒక్క సమయంలోనూ మీరు దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా మీ యొక్క పనులను చేయవచ్చు. whatever it is, have the presence of mind to ask yourself, మీ యొక్క మైండ్ ని మీరు ఒకసారి అడగండి, am I connected to the Lord? మనం దేవునితో అనుసంధానం కలిగి ఉన్నామా? Am I glorifying the Lord? దేవుని మనం ఆరాధిస్తున్నామా? Not a phrase put God first has become very popular in this day. Now the phrase put God first has become very popular in this day and days. ఇప్పుడు ఈ సమయాలలో, ఈ కాలంలో మనం చాలా సార్లు మనం వినే ఉంటాము దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం మీద. But in practical time, కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే what does it mean? దాని యొక్క అర్థం ఏంటి? Well, when Jesus was asked what's the greatest commandment was, దేవుడు అడుగుతున్నాడు బైబిల్లో ఉన్న గొప్ప ఆజ్ఞ ఏది అంటే, he answered in Matthew chapter 22 verse 37. దానికి సమాధానం మత్తయి 22:37 వచనంలో చూడొచ్చు. మత్తయి 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనది, మొదటిదివైన ఆజ్ఞ. This says to me that దేవుడు ఏం చెప్తున్నాడంటే, your love for Jesus Christ supersedes everything. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, your love for Jesus Christ మీరు దేవుణ్ణి ప్రేమించాలంటే supersedes everything. దేవుని మీద ప్రేమ అన్నిటినీ భర్తీ చేస్తుంది. It's a love that prioritizes the Lord. మీ యొక్క ప్రయారిటీ, మీ యొక్క ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికన్నా ముందు మనం దేవునికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి, ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. God first really means God first. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే నిజంగా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. Now another point that I would like to highlight about a real follower of Christ, నేను ఇంకో పాయింట్ హైలైట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే the fear of the Lord. దేవుని యందు భయం కలిగిన వారు. And to fear of the Lord doesn't mean that you are terrifying of Him. దేవుని యందు భయం కలిగిన వారు ఎలాంటి గజగజ వణుకుపోతూ కాదు కానీ, No, బాహ్యంగా కాదు కానీ, to fear God is to realize that who He is. దేవుడు ఏమిటి అనేది మనం ముందుగా తెలుసుకునే విధంగా ఉండాలి. How big He is. తను ఎంత గొప్పవాడో మనకి తెలిసి ఉండాలి. How mighty and all powerful He is. ఎంత సామర్థ్యుడో మనకి తెలిసి ఉండాలి. And this leads us to have a deep respect, reverence and awe for God's power and almighty. ఇలా ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా దేవుని యందు మనకి ఏంటి గౌరవము మర్యాద అనేది ఏర్పడతాయి. Proverbs chapter 1 verse 7 says, సామెతలు 1వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. okay,
The fear of God is దేవుని యందు భయం కలిగి ఉన్నవారైతే what motivates godly behavior. ఆ, దేవుని ఆ, దేవుని మనస్తత్వము కలిగి బ్రతకడానికి మనకు ఒక ప్రేరణ ఉన్నట్టు. The fear of God leads one to repent and pursue a holy life. మన యొక్క పరిశుద్ధమైన జీవితాలను మళ్ళీ రిటర్న్ చేస్తుంది మనకి దేవుని యందు భయం కలిగి ఉంటే. The fear of God keeps you on the straight. మన యొక్క ఆలోచనల నిమిత్తం ఏమైనా సరే మనల్ని సరళంగా చేస్తుంది. When you fear of God, మనం దేవుని యందు భయం కలిగి ఉంటే you do not take sin lightly, మనం పాపాన్ని ఈజీగా తీసుకోము. because you know that ఎందుకంటే God is holy and pure, దేవుడు పరిశుద్ధుడు మరియు స్వచ్ఛమైన వాడు. and He does not tolerate unrighteousness and impurity. ఎలాంటి అపవిత్రులను అనీతిమంతులను దేవుడు భరించలేడు కనుక. Further traits of a real follower of Jesus Christ: నిజంగా దేవుడిని ఫాలో చేసిన వారైతే మీకు ఒక విషయం చెప్తాను. that they serve wholeheartedly. వారు వారి యొక్క మనస్ఫూర్తిగా దేవునికి సేవ చేస్తారు. All they do is to glorify of God. దేవుని మహిమ నిమిత్తము వారు సేవ చేస్తారు. 1 Corinthians chapter 10 verse 31 says, 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనంలో చూసుకుంటే కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. okay, I encourage you to do all that you can in God's kingdom. మిమ్మల్ని నేను ఎంకరేజ్ పరలోక రాజ్యంలో మీరు ఎంటర్ అవడానికి మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఏంటంటే Do it to bring glory Him and not for yourself. దేవుడిని గణపరచడానికి మీరు క్రియలు చేయండి, కానీ మిమ్మల్ని మీరు గణపరచుకోవడానికి కాదు. Serve for the glory of Jesus. దేవుని మహిమార్థమై మనం సేవ చేయాలి, కానీ Serve so that అలా సేవ చేయడం వల్ల unbelievers and those who are lost అన్యులు గాని ఎవరైతే బాధలోను శోధనలో ఉన్నారో వారు may see the goodness of God through you. వారు దేవుని యొక్క మంచితనాన్ని మీ ద్వారా తెలుసుకుంటారు, మీ ద్వారా చూస్తున్నారు. Can I get an amen? ఆమేన్. చూస్తారని మీరు అనుకుంటున్నారా? అయితే ఆమెను చెప్పండి. ఆమేన్. Serve with pure intentions. ఎలాంటి స్వచ్ఛమైన మనసుతో మీరు ఉండండి. Serve with godly intentions. అలానే దేవుని యొక్క మనస్తత్వం కలిగి మీరు సేవ చేయండి. A lot of us need to be obedient to Galatians chapter 5 verse 13. ఇందులో గలతీలో 5:13లో చూసుకుంటే మీ సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనుక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. Who should be obedient to this verse, right? దీనికి మనం ఒబే ఉన్నాం కదా ఈ వచనానికి. When you serve for the glory of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ నిమిత్తం సేవ చేస్తున్నామో this I believe is when you truly imitating Christ. ఇది నిజంగా దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం. Now my final point is closely linked to this matter of serving. లాస్ట్ గా నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను దీనికి సంబంధించి. A true follower of Jesus Christ is humble. ఎవరైతే దేవుణ్ణి నిజంగా దేవుని యందు నడవాలి అనుకుంటున్నారో వారు తను తగ్గించుకుంటాడు. And humility doesn't mean you allow yourself to be used and abused. తగ్గించుకోవడం అనేది ఏంటంటే మిమ్మల్ని మీరు హింసించుకోవడం కాదు. It simply means దీనికి అర్థం ఏంటంటే you don't think more lightly of yourself than you ought to. నిన్ను నువ్వు తగ్గించుకోవడం అంటే నిన్ను నువ్వు నీచంగా చూడడం కాదు. And you don't think any less of others than you ought to. అలానే మనల్ని మనం తగ్గించుకోవడం అంటే వేరే వాళ్ళని కూడా తగ్గించి చూడడం కాదు. And to be honest, నిజంగా చెప్పాలంటే నిజాయితీగా చెప్పాలంటే this is a matter of all that do with pride.
వేరే వాళ్ళ గురించి మనం వేరే వాళ్ళని మనం తగ్గించి చూడకుండా ఉండడం అంటే అది మనకి గర్వకారణమే. గర్వానికి సంబంధించింది. Now we can hear few lines about pride. ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు గర్వం గురించి చెప్తాం. Pride says, గర్వం చెప్తుంది, I can do this on my own. నేనే నా చేతులారా నేను చేశాను. Pride says, గర్వం చెప్తుంది, I am self-made. నాకు నేనే చేసుకున్నాను. I am successful. నాకు నేనే విజయవంతురాలను. And I did it because I worked hard. నేను మాత్రమే చేశాను కనుక నేను సక్సెస్ అయ్యాను అని చెప్తుంది గర్వం. Pride says, look at me. గర్వం చెప్తుంది, నన్ను చూడు అని. Look what I have done. నేనేం చేశానో చూడు అని చెప్తుంది. But however, కానీ humility says, తగ్గింపు ఏం చెప్తుందంటే, in my weakness, నా యొక్క బలహీనత సమయంలో God is my strength. దేవుడు నా యొక్క బలమై ఉన్నాడు. He made me perfect. తను నన్ను పర్ఫెక్ట్ చేస్తున్నాడు. Humility says, తగ్గింపు చెప్తుంది, God will give me strength. దేవుడు అనేవాడు నాకు బలాన్ని దయచేశారు. God will renew my strength. బలాన్ని నాకు మరలా తిరిగి ఇచ్చారు అని చెప్తుంది. I believe I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు వానియందు సమస్తము సాధ్యము అని చెప్పినట్టు దేవుడు కూడా మనల్ని ఎప్పుడు సాధ్యం చేస్తూ ఉంటారు. Do you see the difference? ఈ రెండింటి మధ్య మనం తేడా చూస్తున్నాం. Pride says, గర్వం చెప్తుంది, look at me. నన్ను చూడు. And humility says, తగ్గింపు చెప్తుంది, look at Christ. దేవుని వైపు చూడు. Pride says, గర్వం చెప్తుంది, look what I have done. నేనేం చేశాను అనేది చూడు. But humility says, కానీ తగ్గింపు చెప్తుంది, look what the Lord has done. దేవుడు మన గురించి ఏం చేశాడో చెప్తుంది. Can anyone please read James chapter 4 verse 6? యాకోబు 4:6. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. Okay. You find favor in being humble. మనం తగ్గించుకోవడం వల్ల ఒక మంచి జరుగుతుంది. మనల్ని మనం తగ్గించుకోవడం వల్ల దేవునికి ఇష్టరాలం అవుతాం. You find blessing in being humble. మనల్ని మనం తగ్గించుకోవడం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. So I encourage you to be someone who is putting God first. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను ఏంటంటే, దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. Whether it's day or night, అది పగలవని రాత్రవని, whether it rain or sunshine, అది వర్షాకాలమైన వేసవికాలమైనను, put God first. దేవునికి మనం ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. Be someone who fear of the Lord in their life. ఎవరైతే వారి యొక్క జీవితాలలో భయపడుతున్నారో, ఎవరైతే వారి జీవితాల్లో భయపడేవారిగా దేవుని యందు తగ్గించుకొని ఉండండి. Revel and honor of Lord always. దేవునికి మనం ఎప్పుడు మర్యాద కలిగి ఉండాలి. And finally, చివరిగా be humble. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ, always be humble in everything you do. ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ప్రతి ఒక్క పని చేయాలి. Seek to serve others all for the glory of God. మీరు సేవ చేయాలి. ఎలా అంటే దేవునికి మహిమ కలిగేటట్లు మీరు సేవ చేయాలి. And another view, ఇంకో విజన్ ఏంటంటే, when you face obstacles in life, మీ యొక్క జీవితంలో చాలా శ్రమ దినాలు ఉన్నప్పటికీ, don't put your trust in people. మీ యొక్క నమ్మకాన్ని మనుషుల మీద కాదు కానీ Trust in God. దేవుడి మీద మీ యొక్క నమ్మకాన్ని ఉంచండి. Don't rely on people or things. దేని మీద మీరు ఆధారపడకండి. ఎలాంటి విషయాల్లో అంటే, ఒక వస్తువు విషయంలోనైనాను, ఒక మనుషుల విషయంలోనైనాను మీరు ఆధారపడకండి. Trust in God Almighty. కేవలం మీరు దేవుని మీద ఆధారపడండి. Because ఎందుకంటే He is seeking for the eyes of the Lord move to and fro throughout the earth. ఎవరైతే భూలోకంలో దేవుని గురించి ఎదురు చూచుచున్నారో, ఏ కన్నులైతే దేవుని వెతుకుతున్నాయో వారి గురించి దేవుడు ఆ పైలోకం నుండి మనల్ని చూచుచున్నాడు. Just looking for the person
ఒక పర్సన్ చూసుకోండి who is fully committed and confident in Him. ఎవరైతే దేవుని యందు ఖచ్చితమైన తత్వం కలిగిన వారై ఉంటే, ఎవరైతే ఖచ్చితమైన తత్వాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు ఎంచుకుంటాడు. Ephesians chapter 6 verse 13 says, ఎఫెసీ 6 verse 13 says, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే విలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. okay, I would like to take a moment ఇక్కడ నేను ఒక మూమెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. to deconstruct this verse, దీన్ని మళ్ళీ నిర్మించాలనుకుంటున్నాను. what it means to us as the children of God. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, The Bible says, బైబిల్ చెప్తుంది, therefore take up the whole armor of God. దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని మనం తీసుకొని, The first thing is notice తీసుకుంటే మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. మొదటిగా అదేంటంటే that అది this is an instruction. We were told to take up the whole armor of God. ఇది ఒక నియమముగా మనం ఈ సర్వాంగ కవచాన్ని తీసుకోవాలి. It's not a question of whether you can or cannot take this. మనం దీన్ని తీసుకోవచ్చా తీసుకోలేమా అనే ప్రశ్న అనేది మీకు ఉండొచ్చు. అదొక ప్రశ్న కాదు. No, it's clear instruction. ఇది ఖచ్చితమైన నియమం. ఖచ్చితంగా మన సర్వాంగ కవచాన్ని తీసుకోవాలి అనేది. This is something you need to do. ఇది నిజంగా మనం ఏదో చేయడానికి అవసరం. Second thing, రెండోది ఏంటంటే, you only need armor if you are in a war. మనం యుద్ధం చేసేటప్పుడు మనకి కవచం అనేది అవసరం. You need an armor when there is an opposing force coming against you. మిమ్మల్ని ఎదిరించేటప్పుడు మీకు ఆయుధం అనేది కవచం అనేది మీకు అవసరం. When the Bible says the whole armor, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే సర్వాంగ కవచాన్ని గురించి, this says to us that ఇదేం చెప్తుందంటే there are multiple parts that need to be taken up. ఇక్కడ సర్వాంగ కవచం అంటే మొత్తం ధరించుకునేది, అందులో కొన్ని పార్ట్స్ మాత్రమే కాకుండా then the whole armor would leave you vulnerable. ఇప్పుడు మనం అన్ని భాగాలు కాకుండా కొన్ని భాగాలు మాత్రమే వేసుకుని యుద్ధానికి వెళ్తే దానివల్ల మిగిలిన శరీర భాగాలు కూడా దెబ్బ తగులుతాయి. అలా కాకుండా దుర్లభం అవ్వకుండా ఉండాలి అంటే మనం సర్వాంగ కవచాన్ని మొత్తంగా ధరించుకొని యుద్ధానికి వెళ్ళాలి అని చెప్తుంది. So it's important we follow this instruction. మనం ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలి. And not only take up parts of armor but the whole armor of God. మనం కేవలం కొన్ని పార్ట్స్ ని మాత్రమే కాకుండా సర్వాంగ కవచాన్ని మొత్తంగా ధరించుకొని మనం సిద్ధపడి ఉండాలి. Second part of this verse, రెండవ భాగం ఏంటంటే ఈ వచనానికి, that you may be able to withstand in the evil day. మనం ఏదో ఒకసారి అంధకార శక్తులను ఎదుర్కొనే రోజు వస్తుంది. This statement has a level of certainty to it. ఖచ్చితంగా మనం దాన్ని ఎదుర్కోవాలి. You need to take up that, మనం దాన్ని తీసుకుంటే so that అప్పుడు you can withstand in the evil day. మనం ఈ సర్వాంగ కవచాన్ని వేసుకొని యుద్ధానికి సిద్ధంగా ఉంటే మనం దాన్ని ఎదుర్కోగలం. Now in this part of the verse, I get the impression that the Bible is warning us. బైబిల్ అనేది ఖచ్చితంగా మనకి హెచ్చరిక చెప్తుంది. ఏదో ఒక రోజు మనకి అంధకార శక్తుల నుండి అపాయం కలుగుతుంది కనుక మీరు సిద్ధపడి ఉండండి అని చెప్తుంది. Forces of evil can attack in many forms. ఏ విధంగానైనాను ఇటు నుండి చూసినా అంధకార శక్తులు అనేవి మనకి ఎదుర్కొంటాయి, మనల్ని ఎదిరిస్తాయి. However, ఏదేమైనా if we are wearing the whole armor of God, మనం సర్వాంగ కవచాన్ని ధరించుకొని ముందుగా సిద్ధపడి ఉంటే then we will be withstand anything the devil aims in our directions. మన నడవడిక యందు అది ఎదుర్కొనేటప్పుడు మన సర్వాంగ కవచాన్ని వేసుకొని సిద్ధంగా ఉంటే అది మనల్ని ఏమీ చేయలేదు. I think you know what is the
whole armor of God. మీ అందరికీ తెలుసు సర్వాంగ కవచం అంటే ఏంటో అనేది. I want to rally up with something. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Yes, you are in a war. మీరు ఖచ్చితంగా యుద్ధం చేయాలి. If you are a true disciple of Christ, మీరు నిజంగా దేవుని యొక్క బిడ్డలైతే you will be at war. మీరు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సి వస్తుంది. You will be at war against the rulers. మీరు ఖచ్చితంగా ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికి విరోధులుగా యుద్ధం చేయాలి. You against the authorities. అథారిటీస్ కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంతోనూ అధికారులను కూడా మీరు ఎదిరించాల్సి ఉంటుంది. Against the power of this dark world. ఈ చీకటి అంధకార శక్తులను కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. And against the spirits forces of the evil in the heavenly realms. అంధకార శక్తుల సమూహాలతో కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ జీవితాలలో. Now in these few moments, ఈ కొద్ది సమయంలో I want to remind you that మళ్ళీ నేను మీకు గుర్తు చేయాలనుకుంటుంది ఏంటంటే the word of God is the central to your offense stances as well as your defense stances of a Christian. మీ యొక్క యుద్ధంలోనైనానేమి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికైనాను మిమ్మల్ని మీరు రక్షించుకున్నటకైనాను ఇక్కడ కేంద్రంగా ఉన్నది ఏంటి అంటే వాక్యం. దేవుని యొక్క వాక్యం ద్వారానే దేవుని యొక్క వాక్యం మనకు ఒక ఖడ్గము వలె ఉన్నది కనుక మనం ఎలాంటి విరోధులైనను మనం ఎదుర్కోగలం. Amen. ఆమేన్. So when you face the evil day, మనం శ్రమ దినాలను ఎదుర్కొనేటప్పుడు remember 2 Thessalonians chapter 3 verse 3. అప్పుడు 2 Thessalonica 3:3 చూసుకుంటే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. And another thing, when you face the battles, మీరు యుద్ధ భూమిలో ఉండేటప్పుడు I want to comfort you with Deuteronomy chapter 31 verse 6. దినవృత్తాంతములు ద్వితీయోపదేశ కాండము 31:6 చూసుకుందాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. Okay, now I have another question for you. మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. How can we focus on the Lord instead of obstacles of life? మన యొక్క జీవితాల్లో ఎన్ని బాధలు ఉన్నాను మనం ఎలా దేవుని యందు దృష్టి ఉంచాలి? It's a valid question, right? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే కదా. We all have facing obstacles in everyone's life. ప్రతి ఒక్క జీవితంలోనూ శోధనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. We all come to face with things that will threaten our faith. మన యొక్క ఫెయిత్ నిజంగా మన మీద నమ్మకం ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉండాలి అంటే మనం దాన్ని ఎదుర్కోవాలి. విశ్వాసానికి పరీక్ష పెట్టాలి. With the Lord we come against opposition. With the Lord, దేవునితో we can come against the opposition. ఎవరైతే మనకి విరోధులుగా ఉన్నారో వారికి మనం దేవుని ద్వారా ఎదుర్కోవాలి. But you see over and over again in the Bible, మరలా మనం బైబిల్లో చూసుకుంటే we were told not to worry. మీరు ఏ విషయంలోని బాధపడకండి. We were told not to fear. ఏ విషయంలోనూ మీరు భయపడకండి. Not to be discouraged. మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. But instead of, బట్ దానికి బదులుగా do we look to the Lord as your deliverer? మన దేవుని వైపు చూడండి, ఎందుకంటే దేవుడు మన యొక్క విమోచకుడు కనుక. Look to the Lord as your rescuer. దేవుని వైపు చూడండి, ఎందుకంటే ఆయన మనల్ని రక్షిస్తాడు కనుక. Look to the Lord as your help and source of strength. ఆయన మన యొక్క సహాయకుడు కనుక ఆయన వైపే చూడండి. Amen. ఆమేన్. I do not believe that. నేను దీన్ని నమ్ముతున్నాను, నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. Anyone can be a doer of God's word without being challenged. దేవుని యందు నడవడిక కలిగి ఉండాలి అని అంటే అది మనకి ఒక సవాలు లాంటిది. It tells us to pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్తుంది. That's challenging. అది కూడా ఒక మనకి సవాలు లాంటిదే. We all know how badly our lives are. మన యొక్క జీవితాలు ఎంత how busy or how badly our lives are. మన జీవితాలు ఎంత బిజీగా ఉన్నాయో మనకు తెలుసు. But in order to be a doer of the word, you need to pray without ceasing.
ఎడతెగక దేవుని యందు ప్రార్థన చేస్తూ ఉండండి. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, మనం ఎంత బిజీగా ఉన్నా సరే. The word tells you to love your neighbors as love yourself. మనకి కొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నట్టు మనం కూడా మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలి. That's challenging, right? అది కూడా ఒక సవాలే కదా. Because some people will test you. కొందరు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. They will test your patience. మీ యొక్క ఓపికను కూడా పరీక్షిస్తూ ఉంటారు. They will test your character. మీ యొక్క గుణశీలతను కూడా వారు పరీక్షిస్తూ ఉంటారు. But God word కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, also tells us మనందరికీ ఏం చెప్తుంది అంటే, to be long suffering and slow to anger. మీరు బాధపడండి కానీ దాని గురించి మీరు కోపం తెచ్చుకోకండి అని చెప్తుంది. Do you see what I mean? The good fight of faith. మన యొక్క విశ్వాసం గురించి ఏమి యుద్ధం చేస్తున్నామంటే, It involves being changed and challenged by the word of God. అది మనకు ఒక సవాలుగాను మరియు మనల్ని మార్పు చెందే విధముగా ఉంచుతుంది కనుక. And the conclusion is, ముగింపు ఏంటంటే, when we sacrifice, ఎప్పుడైతే మన శరీరాన్ని దేవుని నిమిత్తం త్యాగం చేస్తామో, what is the most important thing in us as a living sacrifice and holy sacrifice in front of the Lord? మన యొక్క నార్మల్ జీవితాలలో మనం దేవునికి ఏదైతే ఇంపార్టెంట్ అని, అంటే మన జీవితంలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దానిని దేవుని గురించి త్యాగం చేస్తున్నాము చేస్తే, You will be lost interest in worldly things. మీరు కేవలం లోక సంబంధమైన వాటిని మాత్రమే విడిచిపెట్టినట్టు. లోక సంబంధమైనవి మరియు శరీర ఆశల మీద మీకు ఆశ ఉండదు. You're gonna humiliate yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే, You will serve to glorify the God. దేవుని మహిమ నిమిత్తం మీరు సేవ చేస్తున్నట్టు. You can be a great servant. మీరు గొప్ప సేవ చేసిన వారైతారు. You can win against all the forces that against you. యుద్ధ భూమిలోనైనానేమి మీకు విరోధులుగా ఉన్న వారి పట్ల మీరు విజయాన్ని సాధిస్తారు. And we can love our neighbors as our family members. ఈ ఇరుగు పొరుగు వారిని మనం మన యొక్క ఫ్యామిలీని ఎలా అయితే ప్రేమిస్తామో అలానే ప్రేమిస్తాము. Including your enemies. మన యొక్క శత్రువులనైనానేమి మనం ప్రేమిస్తాము. And this is called as putting God first. ఇదే నిజమైన అబద్ధం ఏంటి అంటే, నిజమైన అర్థం ఏమిటి అంటే, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఇవన్నీ చేస్తేనే మనం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు. When you put God first, దేవునికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో, everything else falls right into their places. ప్రతి ఒక్కటి దాని స్థానంలో అవి ఉంటాయి. Let's take a commitment. ఇప్పుడు మనం ఒక కమిట్మెంట్ తీర్మానం తీసుకుందాం. Hereafter, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత, లార్డ్ దేవా, I will set everything apart. ప్రతిదీ మీ అందు విడిచిపెట్టి, I want to make you as my first priority. నేను మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటున్నాను అనే తీర్మానాన్ని మనం ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత తీసుకుందాం. Are you ready to take commitment? మీరందరూ సిద్ధంగా ఉన్నారా ఈ కమిట్మెంట్ తీసుకోవడానికి? I hope let's the Lord will help you. దేవుడు మీకు సహాయం చేస్తాడని కోరుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. ఏంటి పాష మరి పాష గారిని ముందు పెట్టుకుంటే మనం పిల్లల్ని ఉద్దేశించి 2 మాటలు చెప్పి ప్రేర్ చేసి